హలో గైస్. ఒక్కోసారి మనం ఏదో పనిలో పడిపోయి వంట చేయాలని కూడా మర్చిపోతాం. తీరా చూసేసరికి లంచ్ టైం అయిపోతూ ఉంటుంది. సో అటువంటప్పుడు రైస్ అంటే ఎలాగో కుక్కర్లో పెట్టేసుకుంటాం, మరి కూర సంగతి ఏంటి? సో ఆలూ ఫ్రై ఎలా ఫాస్ట్గా చేసుకోవాలో చూద్దాం ఇవాళ. సో నేను కుక్కర్లో రైస్తో పాటు ఆలూ కూడా కట్ చేసి ముక్కలు పెట్టేశాను. సో ఈ విజిల్ వచ్చేలోపు ఏమేం కావాలో చూద్దాం. సో 2 బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం చెక్క, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ కూడా కావాలి. సో మనం పచ్చిమిర్చి కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఇట్లాంటి కర్రీస్లోకి అవసరం అవుతుందని చెప్పి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మిక్సీలో వేసి కొంచెం పసుపు ఆయిల్ వేసి మిక్సీ పట్టుకొని మెత్తగా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్నీ సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. సో కుక్కర్ విజిల్ వస్తుంది కదా, 2 విజిల్స్ వస్తే సరిపోతాయి, లేదంటే ఆలు మరీ మెత్తగా అయిపోతుంది, అట్లా ఉంటే బాగుండదు కదా. సో ఆనియన్స్ కూడా సన్నటి ముక్కలుగా తరుక్కుందాం. మనం రైస్ ఉడికేలోపు ఇంకా విజిల్ వచ్చేసే తీయగానే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, తాలింపులో వేసేసుకోవటమే కదా. కానీ ఇలా మసాలా దినుసులు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆలూ ఫ్రై తినకూడదు అంటారు కదా, ఇలా బాయిల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో విజిల్ వచ్చేసింది కదా, చూడండి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రైస్తో పాటు ఆలుగడ్డ ముక్కల్ని కూడా. సో ఇప్పుడు పొట్టు తీసేసి సన్నగా కాదు, ఆలుగడ్డ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదా, దానిలో బిర్యానీ ఆకులు, మసాలా దినుసులన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం అలా వేగగానే ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇది అలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. సో ఇప్పుడు తాలింపు మంచిగా ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి కదా, అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ ఆలుగడ్డ ముక్కలు రెడీగా ఉన్నాయి కదా, వేసేసి కొంచెం కొంచెంగా వేసి కలిపితే ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో ఇలా అన్ని ముక్కలు వేసేసి ముక్కలంతటికి తాలింపు పట్టేలాగా కలిపేసుకోవాలి.
సో దీనిలో కొంచెం పొడి మసాలా వేయాలి. అంటే మనం ధనియాలు, లవంగాలు, కొంచెం వెల్లుల్లి వేసి డ్రైగా రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకుంటాం కదా, ఆ పొడి అన్నమాట, అది వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో ఇది నాకు కొత్త బౌల్ అనమాట, దానికి స్టిక్కర్ ఉంది కదా, కొంచెం వేడి చేస్తూ వస్తుందని నేను అలా వేడి చేస్తున్నాను. తర్వాత క్లీన్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత ఈజీగా అయిపోయిందో. అంతే, టేస్టీ టేస్టీ ఆలూ కర్రీ రెడీ.